హాయ్ ఫ్రెండ్స్, ఇందాక అఖండ 2 సినిమా రిలీజ్ ట్రైలర్ అయితే చూశాను. నిజంగా మామూలుగా లేదనమాట. బుర్ర పాడనే చెప్పాలి. ఆ బుర్రంతా పాడైపోయిన తర్వాత అంతకు ముందు రిలీజ్ అయిన ట్రైలర్ అయితే చూశాను, అంతకు ముందు రిలీజ్ అయిన టీజర్ అయితే చూశాను. నాకు ఒక క్లారిటీ అయితే వచ్చేసింది. డిసెంబర్ 5th మార్నింగ్ షో అంటే బెనిఫిట్ షోకి వెళ్లే వాళ్ళు ఒక గంట ముందు ఫ్రిడ్జ్ లో మీ బ్రెయిన్ అయితే పెట్టేసి అఖండ 2 షోకి అయితే వెళ్ళిపోండి. నిజంగా గూస్ బంప్స్ వచ్చిపోతారనమాట. అక్కడ ఫిజిక్స్ ఉండదు, కెమిస్ట్రీ ఉండదు, మ్యాథ్స్ ఉండదు, తెలుగు ఉండదు, హిందీ ఉండదు, ఇంగ్లీష్ ఉండదు, ఏమీ ఉండదు. అక్కడ ఉండే ఒకే ఒక్క సబ్జెక్ట్ ఏంటంటే జై బాలయ్య. ప్రతి థియేటర్ కూడా జై బాలయ్య స్లోగన్స్ అయితే ఊగిపోతున్నాయి. దీంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు. నాకైతే క్లారిటీ అయితే వచ్చేసింది. ఈ సినిమా ద్వారా బోయపాటి శ్రీను దొరికిపోతాడు, లేకపోతే మంచి క్రింజ్ ఉన్న సినిమా అయితే చేస్తున్నారు, బాలకృష్ణ గారు దొరికిపోతారు, ట్రోల్ అవుతారు, అవి ఇవి అనుకుంటున్నారు. కానీ నాకైతే అదంతా జరగదు అనిపిస్తుంది. అఫ్ కోర్స్ ఈ సినిమాలో క్రింజ్ ఉంది, ట్రోల్ స్టఫ్ ఉంది, అన్నీ ఉంది. కానీ నా గుడ్డి నమ్మకం ఏంటంటే ఈ సినిమా ట్రైలర్లు అన్ని చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే బోయపాటి గారు మన మనుషుల్లో, ముఖ్యంగా మన భారతీయుల్లో ఉన్నట్టు బిగ్గెస్ట్ ఎమోషన్స్ అయితే ఈ సినిమాలో అయితే బ్లెండ్ చేశాడు. ఒకటి ప్యాట్రియాటిజం అనమాట, అంటే దేశభక్తి. ఇంకోటి ఏంటంటే మన దైవభక్తి. నిజంగా ఈ రెండు ఎమోషన్స్ లేని వాళ్ళు చాలా తక్కువ మంది అయితే ఉంటారు. మన తెలుగు వాళ్ళు ప్రతి ఒక్కరిలో ఈ రెండు ఎమోషన్స్ అయితే బ్లడ్ లోనే కలిసి అయితే ఉంటాయి. ఈ రెండు ఎమోషన్స్ బ్లెండ్ చేసి ఈ అఖండ 2 తాండవాన్ని అయితే బోయపాటి శ్రీను అయితే రెడీ చేశాడు. ఆ ఎమోషన్ ఏంటి, ఈ బ్లెండ్ అయిన ఎమోషన్ సరిగ్గా చూసే ఆడియన్స్ కి 50% కనెక్ట్ అయినా స్క్రీన్లు బద్దలైపోతే, కుర్చీలు పగిలిపోతే ఇంకా తాండవం అనమాట. ఆడియన్స్ కూడా లేచి తాండవం అయితే ఆడతారు. ప్రతి షాట్ గుస్పం షాటే, అంటే కరెక్ట్ గా వర్కౌట్ అయిందా. ప్రతి సీన్ కి చూసే ఆడియన్స్ అరుస్తానే ఉంటారు. అది ఎంట్రీ అవ్వచ్చు, ప్రీ ఇంటర్వెల్ అవ్వచ్చు, ఇంకా ప్లాట్ పాయింట్ 1 అప్పుడు కావచ్చు, లేకపోతే ఇంటర్వెల్ అవ్వచ్చు, లేకపోతే క్లైమాక్స్ ముందు అవ్వచ్చు, ప్రీ క్లైమాక్స్ అప్పుడు కావచ్చు. ప్రతి షాట్ కూడా గూస్ బంప్సే. ఇంకా ఇందాక వచ్చిన ట్రైలర్ లో కనుక మీరు చూసుకుంటే చైనా వాళ్ళకి మనకి యుద్ధం లాగా అయితే కనపడుతుంది. దాంట్లోనే యంత్ర తంత్రాలు కూడా కనపడుతున్నాయి అనమాట. ఈ విధంగా అటు దైవభక్తి, ఇటు దేశభక్తి రెండు కలిపి రెండింటిని కాపాడటానికి మన బాలయ్య బాబు తాండవం ఆడటానికి అయితే వస్తున్నాడు డిసెంబర్ 5th. నా గట్ ఫీలింగ్ అనమాట. నేను ఎవరు ఫ్యాన్ అయినా అవ్వచ్చు, మీ ఇష్టం వచ్చింది అనుకోండి. సినిమా ఖచ్చితంగా బ్లాక్ బాస్టర్ హిట్ అయిద్దని నేనైతే అనుకుంటున్నా. నా గట్ ఫీలింగ్ అయితే అదే. ఇంకా రిలీజ్ ట్రైలర్ లో గనక మీరు చూసుకుంటే మన బాలయ్య బాబు గద పట్టుకుని అయితే కొడతా ఉంటాడు. వెనకాల ఆంజనేయ స్వామి అలా ఆకాశంలో కనపడతాడు అనమాట. నిజంగా దీని అమ్మ షాట్ బోయపాటి గారు నిజంగా గూస్ బంప్స్ అనమాట. అఖండ 1 క్లైమాక్స్ లో ఆ పరమశివుడి యొక్క దర్శనాన్ని అయితే మనం అయితే చూసాం. ఈ అఖండ 2లో ఆ పరమశివుడితో పాటు హనుమంతుల వారి దర్శనం కూడా మనకైతే అవబోతుంది. ఎటు నుంచి చూసుకున్నా, అటు నుంచి చూసుకున్నా సరే ఈ సినిమా అయితే బ్లాక్ బాస్టర్ అయ్యే విధంగానే నాకైతే కనబడుతుంది. మీరు ఫిజిక్స్ అనుకోండి, కెమిస్ట్రీ అనుకోండి, హిందీ అనుకోండి, ఇంగ్లీష్ అనుకోండి, ఏదేమైనా సరే థియేటర్ లోపలికి వెళ్ళిన తర్వాత సినిమా ఎంజాయ్ చేసి తల పట్టుకుని తలకాయ పోటుతోనే మనం అయితే బయటకు వస్తాం. సినిమా సూపర్ హిట్ అని అరిచి మనం అయితే ఇంటికి వెళ్తాం. దీంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు. మరి దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.